సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఎవరు ఊహించలే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులకి సంవత్సరానికి దాదాపు 24-20 వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలోనే కట్టుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి. అంటే వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది అధ్యక్ష. కరోనా వల్ల ప్రపంచం అంతా కూడా వణికిపోయింది. దేశం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన రోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనోరా రూపంలో 5 సంవత్సరాలు పట్టి పీడించింది అధ్యక్ష. ఆ రోగం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది, చిన్నాభిన్నమైంది, కోలుకోలేని స్థితికి చేరుకుంది. సరైన వైద్యుడి చేతిలో మళ్ళా ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. ఇప్పటికి 8 నెలల కాలంలో ఖచ్చితంగా మన కళ్ళ ముందే. ఎందుకంటే 2014లో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మళ్ళీ మన కళ్ళ ముందే ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రకంగా ఉన్న కేటాయింపులు మనకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తాయి అధ్యక్ష. ఏమీ భయం లేదు మాకు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన ఉన్నాడు మనల్ని కాపాడడానికి, మన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికనే నమ్మకము, విశ్వాసము ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014-19 మధ్య కాలంలో ఒక్క సాగునీటి రంగం పైనే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. మూలధన వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో ఒక ప్రభుత్వంకి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సంపద పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మూలధన వ్యయం అనేది అత్యంత కీలకమైనది అధ్యక్ష. 2014-19 మధ్య కాలంలో 59% అంటే కేటాయింపుల్లో 59% మూలధన వ్యయాన్ని మనం ఖర్చు చేయగలిగితే 19-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 22% మాత్రమే ఈ మూలధనం వ్యయం కాబడింది అధ్యక్ష. మరి దాదాపు 60% తగ్గిపోవడం వల్ల మూలధన వ్యయంలో ఆస్తులు క్రియేట్ కాబడలేదు, ఆదాయం పెరగలేదు, అప్పులు విపరీతంగా భారంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాని వల్ల ఈ రాష్ట్రం మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.